2025లో 2 నెలల్లో వచ్చింది 5,627 కోట్లు. ఈసారి ఏప్రిల్ మేలో 7,374 కోట్ల ఇన్కమ్. పెరిగిన లిక్కర్ ఆదాయం కూడా ఏప్రిల్లో 3,618 కోట్లు, మేలో 3,775.93 కోట్ల ఆమ్దాన్ వచ్చిందంట. వారే వా, మనం దేంట్లో నెంబర్ 1 రా అంటే తాగుట్ల నెంబర్ 1. తాగుట్ల నెంబర్ 1 మనమేగా. సిగ్గుపడండ్రా నాయన. రేవంత్ రెడ్డి కాంచి మొదలు పెడితే, జూపల్లి కృష్ణారావు కాంచి మొదలు పెడితే సిగ్గు తెచ్చుకోండి. అక్షరాస్యతతో చచ్చిపోతున్నారు. అక్షరాలు రాక బడికి దూరమై పిల్లలు మాత్రం ఇగో చూడ సిగ్గు తెచ్చుకోవాలి మనం. రాష్ట్రంలో ఏప్రిల్ మే 2 నెలల్లోనే మందు బాబులు దాదాపు 14.22 కోట్ల బీర్లు తాగేయడంతో సరికొత్త రికార్డు నమోదైంది. ఎండలు దంచి కొట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుడితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 10,46,00,000 బీర్లు అమ్ముడు పోగా ఈసారి ఆ అమ్మకాలు ఏకంగా 14,22,00,000కు చేరుకున్నాయి. అంటే 4 కోట్లకు పైగా బీర్లు ఎక్కువగా సేల్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో బీర్లకు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,620 వైన్ షాపులు, 1,200 పైగా బార్లు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 700కు పైగా వైన్స్ బార్లు ఉన్న ఎక్సైజ్ శాఖ నివేదికలు తెలియజేస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనే రాష్ట్రం మొత్తం బీర్ల వినియోగంలో దాదాపు ఇక్కడే సగం వరకు నమోదవుతుంది. సాధారణంగా రోజుకు 1.5 లక్షల కేసులు అమ్ముడవుతుండగా ప్రస్తుతం రోజువారీ అమ్మకాలు 2.2 లక్షల నుంచి 2.3 లక్షల కేసులకు చేరుకున్నాయి. ప్రతి కేసులో 12 బీర్ బాటిళ్లు ఉంటాయి. నిరుడు ఏప్రిల్ నెల మొత్తం 46.46 లక్షల బీర్ల కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఏకంగా 56.21 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. దీంతో 20.99% బీర్ల అమ్మకాలు ఒక్క ఏప్రిల్లోనే పెరిగాయి. కానీ మే నెలలో దాదాపు 62.42 లక్షల బీర్ల కేసులు, 62.40,40,000 బీర్ల కేసులు అంట. ఇంటూ 12 వేసుకోగా అమ్ముడయ్యాయి. గతేడాది మే మొత్తం 50 లక్షల బీర్ల కేసులు అమ్ముడు పోగా ఈసారి దాదాపు 12 లక్షల కేసుల బీర్ల వరకు ఎక్కువగా సేల్ అయ్యాయి. లిక్కర్ సేల్స్ కూడా పెరిగినాయి. మరి మనోళ్ళకి ఏమైనా దండలైపోయినలే? లిక్కర్ సేల్స్ పెంచుతున్నారు కదా. హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీసు వాళ్ళకు, రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసు వాళ్ళకు, మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ పోలీసు వాళ్ళకు, జర ఇటు పక్కన చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసు వాళ్ళకు జర దండలు అయిపోయినా. ఒక 2 కోటర్లు కట్టి, 3 బీర్ సీసాలు కట్టి, 2 నీళ్ళ ప్యాకెట్లు కట్టి, అందులో మధ్యలో పల్లి బట్టినలు కట్టి, వైన్ షాప్ల పక్కన దిక్కుమల్ల ఆయిల్లో వేస్తారు కదా, 2 షాపయి కట్టి, 2 కొంగై కట్టి జర సన్మానం చేయపోయారు మన జూపల్లి కృష్ణారావు మంత్రికి, ప్లస్ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, సిఐలకు, ఎస్ఐలకు. ఈ సేల్స్ కాకుండా ఇవి సేల్స్ కాకుండా ఇప్పుడు బెల్ట్ షాపులలో అదనంగా సేల్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా దండలేయండి. అరే షబాస్రా బెట్ట, రంగారెడ్డి టాప్లో ఉన్నది. మన రంగారెడ్డి జిల్లాకు మంత్రి లేకున్నా కూడా మన రంగారెడ్డి జిల్లా తెలంగాణ గుండెకాయ అయినా కూడా, మనకు మంత్రి లేకున్నా కూడా మనం తాగుట్లో నెంబర్ 1 అయినాంరా అని చెప్పేసి ఆ అధికారులకు దండలేయండి, లేదంటే షిప్ల దండలు అనేయండి. సిగ్గొస్తుంది కొంచెమైనా. అరే చిన్న పోరగాళ్ళు 9th 10th క్లాస్ అమ్మాయిలు కూడా 10th క్లాస్ అమ్మాయిలు కూడా బీర్లు తాగుతూ ఉన్నారు. ఆ వ్యవస్థ నుంచి, వ్యసనం నుంచి బయటపడే మార్గాలు లేక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల వెళ్తే మొత్తం గంజాయి మత్తులో ఆ కాలనీలన్నీ ఊగుతూ ఉన్నాయి. మొత్తం స్లమ్ ఏరియాలలో గంజాయి వచ్చి పడ్డది. దీన్ని ఎట్లా నిర్మూలించాలన్నా దిక్కుమాలిన చర్యలు చేయాల్సిన ఆవశ్యకతలు ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెంచి పోషిస్తూ ఉన్నాడు. వాడు ఎటు పోనవసరం లేదు, నెల మన ఇంటికి మామూలు వస్తున్నాయి. ఇదానివే మన ప్రగతికి ఇదా? అక్షరాస్యతలో ఎక్కడ ఉన్నాం, అభివృద్ధిలో ఎక్కడ ఉన్నాం, రైతు సమస్యలపైన ఎట్లా ఉన్నాం,
రైతులు పండించే పంట గిట్టుబాటు ధర ఎక్కడ ఉంది? రైతు పండించిన పంట ఏ విధంగా కొంటలేరు? రైతులు ఏ సమస్యలతో కొట్లాడుతున్నారు? భూములకు నీళ్ళు వస్తున్నాయా? ఆ ఊర్లలో రోడ్లు ఉన్నాయా? రేషన్ కార్డులు వస్తున్నాయా? పెన్షన్ సక్రమంగా ఉందా? పెన్షన్ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు పెన్షన్లు వస్తున్నాయా? లేదంటే నికార్సైన పేద వర్గాల బిడ్డలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన ఎంక్వైరీ ఇప్పటికి పూర్తయిందా? ఒక్కొక్క టీఆర్ఎస్ కార్యకర్త టీఆర్ఎస్ లీడర్లు 10 20 డబుల్ బెడ్రూమ్లు తీసుకొని అప్పనంగా అమ్ముకుంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా దానికి చేసి పీకి కట్టలు కట్టింది ఏమైనా ఉందా? వాటిపైన ఎంక్వైరీలు వేసి వాడిని ఏమైనా బొక్కలు పెట్టిండ్లా? ప్రభుత్వ భూములను చెరబట్టిన బీఆర్ఎస్ గాడిద కొడుకులు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, వారిని ఏమైనా పీకి కట్టలు కట్టిల్లా? స్టిల్ నౌ ఇప్పటికీ ఆందోళన నియోజకవర్గంలో మంత్రి బంబర్ది కబ్జా పెడుతుందంటే ఏ మీడియా పోదు. ప్రజా వాయిస్ ముందు డేర్గా రాసింది ఆ వార్త. నమస్తే తెలంగాణ కన్నా ముందు రాసింది ప్రజా వాయిస్. ఎందుకో ఓతలేరా? ఈ గ్రూప్ అంతా ఎందుకు ఓతలేరా? ఆడికి దామోదర రాజ నరసింహ గారి దగ్గరికి ఎందుకో పోవట్లేదు? పైసలు రావా? ఈ కుత్బులాపూర్ నియోజకవర్గంలో మేకల వెంకటేష్ అంటోడు ఒకడు ఉంటాడు. వాడు భూమి కబ్జా పెట్టినట, ప్రైమ్ ల్యాండ్ భూమి కబ్జా పెట్టిందని వార్తలు వస్తున్నాయి. వానిపైన ఎందుకో ఎంక్వైరీ చేస్తలేరా? కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్కు తెలియకుండానే భూములు కబ్జా అవుతున్నాయి కుత్బులాపూర్ నియోజకవర్గంలో. ఇక గాజుల రామారంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, కుత్బులాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వచ్చి ప్రభుత్వ భూమిని కబ్జా పెడితే హైడ్రా తొలగిస్తే మళ్ళా హైడ్రాను తొలగించేసి ఈయన రేకుల షెడ్లు వేసుకుంటే దానిపైన ఎంక్వైరీలు ఎక్కడున్నాయి సార్ మన దగ్గర? ఇది కదా సార్ అసలైన జర్నలిజం? ఇది కదా అసలైన రాజకీయం? ఇది కదా అసలైన ప్రజా సమస్యలపైన పోరాడాల్సింది? ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్ కావచ్చు, జూన్ 12 నుంచి స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి. ఫీజుల పైన ఏమైనా చిత్తశుద్ధి ఉందా సార్ మీకు? ఎడ్యుకేషన్ మినిస్టర్ వీడే కదా రేవంత్ రెడ్డి గారు. ఇది కదా అసలు ఏం చేయాలి? ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ స్కూల్స్ అని పెట్టి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత లేదా సార్? మనకు స్కూల్ నుంచి బగ్గ పైకం వస్తే సరిపోతుంది. శ్రీ చైతన్యుడు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నారు, ఎన్ని బ్రాంచీలు నడిపిస్తున్నారు? నారాయణుడు ఎన్ని పర్మిషన్లు తీసుకున్నాడు, ఎన్ని బ్రాంచీలు నడిపిస్తున్నారు? తెలంగాణ ఆంధ్ర విభేదం తీసుకొచ్చే వాళ్ళు ఎందుకు శ్రీ చైతన్య నారాయణుడు గో బ్యాక్ ఆంధ్రాని మనం ఎందుకు పెట్టకూడదు సార్? వనయ్య జాగిరా సార్? ఇక్కడ 100 బ్రాంచీలు పెట్టుకొని చిన్న చిన్న స్కూళ్ళను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేలకే 5 లక్షలు పోతూ ఉంటే మనం ఎక్కడున్నాం సార్? ఇంకా వ్యవస్థలు మొత్తం కరప్టెడ్ అయినాయి. వ్యవస్థలను కరప్టెడ్ కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన లేదా సార్? వీళ్ళు ఇచ్చా రౌడీజం చేసే బ్యాచ్ ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా రౌడీజం విచ్చలవిడిగా చేసే ఈ ముండా కొడుకులను కాల్చి చంపాల్సిన ఆవశ్యకత లేదా సార్? ఉత్తరప్రదేశ్ లాగా ఏడుంది సార్ మన దగ్గర ఎథిక్స్?